విశాలాక్షి సాహిత్య మాసపత్రిక 16వ వార్షికోత్సవ సంబరాలు నెల్లూరు టౌన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ బుద్ధ ప్రసాద్, 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రచయితలకు కార్డన్లు విభాగంలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కోసూరు రత్నం, ఈతకోట సుబ్బారావు, సుభద్రాదేవి, 25 కళా సంఘాల కన్వీనర్లు దోర్డాల హరిబాబు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. గత 16 సంవత్సరాలుగా నెల్లూరు కేంద్రంగా సంపాదకులుగా విశాలాక్షి సాహిత్య మాసపత్రిక వెలువడటం చాలా ఆనందంగా. ఎందుకంటే ఇవాళ చాలా సాహిత్య పత్రికలు కనుమరుగైన పరిస్థితుల్లో ఈ రోజున తెలుగు సాహిత్యాన్ని పరిపోషించాలనే విషయంతో విశాలాక్షి సాహిత్య కేంద్రాన్ని స్థాపించి 16 సంవత్సరాలుగా విజయవంతంగా నడుపుతున్నది చాలా అద్భుతమైన విషయం. ఎందుకంటే తెలుగు సాహిత్య పరిస్థితులు అలా విశాలాక్షి పత్రిక ద్వారా ఎంతోమంది సాహిత్యవేత్తలకి సంవత్సరాల స్థానం కల్పించి కథకుల్ని, కవుల్ని, ఆర్టిస్టుల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తూ వారి ద్వారా సమాజంలో చైతన్యం తీసుకురావాలనుకున్న ఆలోచనతో పత్రిక నడపడం చాలా ఎందుకంటే మన భాషాపూర్వకంగా జాతి మన జాతి నిలబెట్టుకోవాలంటే మన భాష తెలుగు భాషకి సముచితమైన ఔన్నత్యంగా మార్చడానికి మన రచయితల యొక్క రచన రావాల్సిన విశ్వశ్రేయస్సుని ఆకాంక్షించాలి, సమాజంలో చెడును తొలగించే తమ రచన ద్వారా గురిజాడ అప్పటి ఏ విధంగా అయితే సమాజంలో చెడును తొలగించాలని
తమ రచన ద్వారా, అలాగే ఈనాటి రచనలు కూడా ఇవాళ స్థానిక సమకాలీనంగా ఉన్న సమస్యని పరిష్కరించే విధంగా, సమకాలీనంగా ఉన్న రుగ్మతలను ఆపే విధంగా రచనలు రావాలని తెలుగు కోసం, తెలుగు భాష కోసం, తెలుగుతనం కోసం పోరాడుతున్న కోసరత్నం గారికి, ఇదిగొట్టు సుబ్బారావు గారికి ఒక పత్రిక 16 ఏళ్ళు నడపడం అంటే చిన్న విషయం కాదు. దానికి ఒక పట్టుదల ఉండాలి, దానికి మనసులో ఆ ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ, ఆ భాష మీద ప్రేమ లేకపోతే అంటే మమ్మీ డాడీ నో మోర్, అమ్మా నాన్న ఎస్ ఎస్ అని స్లోగన్తో మీరందరూ ఇళ్లల్లో ఫస్ట్ తల్లిదండ్రుల్ని నాన్న అమ్మ అని పిలవడం మొదలుపెడితే అక్కడి నుంచి మనం తెలుగుతనాన్ని పెంచుకుంటూ పోతామని. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.